బీరకాయ ఆకుల పచ్చడి. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బీరకాయ ఆకుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ఆకులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, వెల్లుల్లి, నూనె, నిమ్మరసం, సైంధవ లవణం, పసుపు, కరివేపాకు. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామమ్మా. ముందుగా మనం ఏం చేద్దామంటే బీరకాయ ఆకులు ఉన్నాయి కదా, కొంచెం దొరగా వేయించేద్దాం మనం. సో నేను ఒకసారి చూపిస్తాను ఆకులు ఎలా ఉంటాయి అంటే. చూసారా, మనకి 5 ఉంటాయి అన్నమాట. 5 పీట్యూల్స్ లాగా ఉంటాయి. మన హస్తం ఎలా ఉంటుందో ఆ ఆకారంలోనే మనకి ఆకులు కూడా ఉంటాయి. సో ఇవన్నిటిని మనకి చాలా వరకు లివర్కి సంబంధించిన వ్యాధులలో ఉపయోగపడతాయి. అలానే మనకి ఇది కోశాతకి అని చెప్తారనమాట ఆయుర్వేద శాస్త్రంలో. సో ఇప్పుడు మనం కోశాతకి ఆకులతోటి పచ్చడి చేసుకుంటాం. ఓకే, అంటే బీరకాయ లీవ్స్ ని కోశాతకి అంటాం ఆయుర్వేదంలో. ఓకే, అది ఒక పథ్యాహారంగా కూడా దాని యొక్క విభాగంలో చెప్పారనమాట. అంటే ఏవైతే మనం పథ్యం పాటించాలి అన్నప్పుడు ఈ బీరకాయ కానీ ఆకులు కానీ దాని యొక్క స్టెమ్ కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. టోటల్ బీరకాయతో ఉన్నటువంటి పొద అంటారు చూసారా, అది మొత్తం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో చూద్దాము. ముందుగా అయితే బీరకాయ ఆకులు ఎలా ఉన్నాయో చూసేసారు కదా. అంటే చాలామందికి అలా తెలియదు అనమాట. సో అలా ఉంటాయి ఇవి అని చెప్పి. ఇప్పుడైతే మనకి ప్యాన్ వేడైపోయింది కాబట్టి చక్కగా నూనె కూడా వేసేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. సో నూనె వేసుకొని తర్వాత అంటే ఇవి వేసేద్దామా, పచ్చిమిర్చి ఇవన్నీ పోపు చివరిలో వేసుకుందామా? పోపు చివరిలో వేసేసుకున్నాం. ఓకే, సో అయితే పచ్చిమిరపకాయలు మొత్తం వేస్తున్నాను ఎందుకంటే ఇవి కారంగా ఉండవు. ఓకే, సో మేడం చెప్పినట్టుగా ఒక 3-4 వేద్దాము పచ్చిమిరపకాయలు. ఓకే, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఒక 1/2 కప్పు పల్లీలు ఉన్నాయి, పల్లీలు, అలాగే ధనియాలు 1 స్పూన్ వేసారు. ధనియాలు, వెల్లుల్లి మనకి ఏంటంటే ఆల్రెడీ ముందుగానే ఒలుచుకొని పెట్టుకున్నాము. ఇక్కడ మనం ఇది 1 స్పూన్ తీసుకుందాము, అంటే ఒక 10 డబ్బాలు తీసుకుందాం. మిగతాది కొంచెం పోపులో కట్టి పెట్టుకుందాము. అలాగే దీంతో పాటు పసుపు కూడా ఇప్పుడు కొద్దిగా వేయమంటారు. సో పసుపు ఒక 1/2 స్పూన్. సో ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. అంటే ఏంటంటే ఆ పల్లీలు కూడా వేగాలి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మంచిగా కొంచెం దూరగా వేగేంత వరకు కూడా వేగించుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేగించుకోకల్లా. సో చూసారు కదా, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అండ్ వీటితో పాటు కొద్దిగా వేగిన తర్వాత ఆకులు కూడా వేయాలా మ్యామ్? డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఆకులు కొంచెం మనం వేస్తే ఏమవుతుందంటే క్రిస్పీనెస్ కూడా అనిపిస్తుంది, కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, సో అంటే బీరకాయ చెట్టు కంప్లీట్ హోల్ చెట్టు కూడా యూజ్ అవుతుంది అన్నమాట ఆరోగ్యానికి. దీనిలో 4 వెరైటీలు ఉంటాయి అన్నమాట. బీరకాయ చెట్టు అంటే అది పొదలాగా పాకుతూ ఉంటుంది అనమాట. సో అది 4 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఎక్కువ ఆకులలో చాలా స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఒకటేమో కొన్ని ఫలాలను ఇస్తుంది అనమాట. బృహత్ ఫల, అల్ప ఫల అని ఒకటి ఉంటాయి. కొన్ని ఏమో ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. మనం తీసుకున్నది మాత్రం ఎక్కువగా ఆకులు టేస్టీగా ఉంటుందో అండ్ హెల్త్ బెనిఫిట్ కూడా ఎక్కువగా ఉంటాయి. అవి మనం ఇప్పుడు ప్రిఫర్ చేస్తాం. సో ఆకుల్ని మనం వేసేద్దాము, ఆకుల్ని కూడా. సో చూసారు కదా, మనం ఇక్కడ 1 కప్పు ఆకుల్ని తీసుకున్నాం అనమాట. అంటే ఒక 10, 11, 12 ఆకులు వరకు ఉంటాయి. అవి తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ వేసాను, చిన్న చిన్న ముక్కలు తినాలి. లేదు, వేసేసాను డైరెక్ట్గానే. అండ్ ఇవి మనం కలెక్ట్ చేశాక మాత్రం చక్కగా వేడి నీళ్ళలో వాటిని చక్కగా వాష్ చేశాక కడిగేశాక మాత్రమే మనం యూజ్ చేయాలి. ఎందుకంటే కొన్ని కనిపించిన చిన్న చిన్న క్రిములు కూడా ఉంటాయి కాబట్టి. అండ్ అవి కూడా సేమ్ కలర్లో ఉంటాయి అన్నమాట. మన ఆకులు ఏ కలర్లో ఉంటాయో సాధారణంగా అదే కలర్లో ఉన్న క్రిములే ఉంటాయి కాబట్టి మంచిగా వాష్ చేసుకుంటే మనకి హైజీన్ కూడా మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఈ ఆకుల్ని కూడా వేసేసుకున్నాం. మనం ఎక్కువగా వేగించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ లైట్గా అలా వేగితే సరిపోతుంది. సో చూసారు కదా, ఎందుకంటే అలా వేగినాయి మనకి మంచిగా, మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొద్దిగా
రూమ్ టెంపరేచర్ అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాము. అండ్ ఈలోపు ఈ ఆకులు ఎవరెవరికి ఉపయోగపడతాయి మేము మామూలుగా ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఈ బీరకాయ ఆకుల పచ్చడి ఎవరికి ఎక్కువ ఉపయోగకరం? సో ఎవరికంటే ముఖ్యంగా లివర్ సమస్యతో ఎవరైతే బాధపడుతుంటారో, అంటే హెపాటోమెగాలి అంటారు, కొంచెం లివర్ సైజ్ ఎన్లార్జ్ అయినప్పుడు, స్ప్లీనోమెగాలి అంటారు, అంటే రక్త కణాలు ఉత్పత్తి అయ్యేటువంటి ఆర్గన్ యొక్క సైజ్ పెరగడం వల్ల ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయన్నమాట. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్గా ఎవరు తీసుకోవచ్చు అంటే మాత్రం ఎవరైతే స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, కడుపులో నులి పురుగులతో బాధపడుతుంటారో, విపరీతంగా స్టమక్ పెయిన్స్ వస్తుంటే, ఆకలి సరిగ్గా ఉండదు, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వారానికి ఒకసారి తీసుకున్నట్లయితే మనకి ఈ నులి పురుగుల సమస్యల నుంచి బాధపడుతున్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. అలానే కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా డైజెస్టివ్ ఫైర్ కూడా పెరుగుతుంది, అంటే జఠరాగ్ని కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల ఆకలి బాగా ఉంటుంది. ఇవన్నీ చేయడానికి ఈ బీరకాయ పచ్చడి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో విన్నారు కదా, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్టుగా చేయడంతో పాటు ఈ మధ్య కాలంలో లివర్ అంటే మీరు చెప్పినట్టుగా లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఫ్యాటీ లివర్ అనో లేకపోతే సరిగా వర్క్ చేయట్లేదనో ఇలాంటివి మనం వింటూనే ఉన్నాము, మన చుట్టుపక్కలే చూస్తూ కూడా ఉన్నాం కదా. సో మరి వీలైతే మీరు తయారు చేసి మీ ఇంటి లేకపాదికి పెట్టడంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తయారు చేసుకోమని చెప్తే అందరికీ కూడా హెల్పింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది కూడా చల్లగా అయిపోయింది, గోరువెచ్చగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఓకే, వీటితో పాటు ఇప్పుడు మనం వేగించుకున్న కూడా చక్కగా పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుందాము. దీంట్లోనే తగినంత సైంధవ లవణం కూడా వేసుకుందాము మ్యామ్. వేసేసుకుందాం. అండ్ దాంట్లో తగినంత సైంధవ లవణం కూడా, ఆకులు కాబట్టి ఎక్కువగా సైంధవ లవణం పట్టదు, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవుతుంది. లేకపోతే ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే దాంట్లో నిమ్మరసం కూడా పిండేసినా ఒక చెక్క సరిపోతుంది. ఓకే, సో చూసారు కదా, ఇక్కడ ఒక చెక్క అంటే దానికి సరిపడా మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో పచ్చడి అలా అన్నమాట సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా అలాగే నిమ్మరసం వేసేసుకున్నాం. ఇప్పుడు దాన్ని మూత పెట్టి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది, చూసారా. సో ఇప్పుడు నేను పోపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసేస్తాను. సో అదే ప్యాన్లో మనం తీసుకుంటున్నామండి. దీనికి ఒక స్పూన్ అంటే ఒక 1.5 స్పూన్ మనం నూనె తీసుకున్నాము. 1.5 స్పూన్ నూనె తీసేసుకుందాము. ఇది వేడయ్యే లోపు ఏంటంటే అది సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుందాం. అసలు ఎవరు కనిపెట్టరేమో ఇలా మనం బీరకాయ ఆకులతో చట్నీ తయారు చేసాము. బీరకాయ తొక్కు పచ్చడనే అనుకుంటారు చాలా మంది. సో ఇక్కడ నూనె కూడా వేడైపోయింది కాబట్టి మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా వేసేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే దీంట్లో ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు కూడా మొత్తం వేసేసుకుందాము. ఒక 10 ఉంటాయి, 8 నుంచి 10 వరకు. దాంతోపాటు ఒక ఎండుమిర్చి, 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఒక్కసారి అలా కలిపేసుకుందాం. పప్పు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం, పైన వేసేసుకుందాం. బీరకాయ ఆకుల పచ్చడి ఇంకా మన రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మన ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని కోశాతికి అని చెప్పాం కదా, ఇది కఫ పిత్త శామకంగా పనిచేస్తుంది. అంటే కఫం వల్ల వచ్చేటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, పిత్తం అధికంగా ఉండడం వల్ల ఏవైతే లక్షణాలు ఉంటాయో, అంటే హైపర్ అసిడిటీ కానివ్వండి, జీర్ణాశయ శక్తికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది న్యాచురల్గానే మనకి దాన్ని క్యూర్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ప్రివెంటివ్ మెజర్గా మనం మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలానే వయసు పైబడినప్పుడు అరౌండ్ 40-50s ఉన్నప్పుడు అందరికీ కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని చూస్తూ ఉంటున్నాం.
జనరల్గా మనకి లక్షణాలు ఏమీ లేకుండా స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే బయటపడుతుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా ఇది మనం వారానికి ఒకసారి తీసుకున్నట్లయితే లివర్ యొక్క పనితీరు చాలా మెరుగుపడుతుంది, అలానే రక్తం కూడా బాగా శుద్ధిగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మన బీరకాయ ఆకుల పచ్చడి రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, ఆల్రెడీ మేడం చెప్పారు బీరకాయ ఆకు పచ్చడి మూలంగా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అనేది. మరి దీన్ని నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. తెలుస్తుంది యాక్చువల్గా బీరకాయ ఆకు అంటే కోర్స్ బీరకాయ ఆకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనుకోండి, ఆకుల్లో కూడా ఇంకా మంచిగా ఇంకా ఘాటు ఆ టేస్ట్ చాలా బాగుంది. కోర్స్ బీరకాయ కంటే కూడా ఇలా బీరకాయ ఆకుల పచ్చడి అయితే మరీ బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే బీరకాయ ఆకుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బీరకాయ ఆకుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ఆకులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, వెల్లుల్లి, నూనె, నిమ్మరసం, సైంధవ లవణం, పసుపు, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 1/2 కప్పు పల్లీలు, 1 చెంచా ధనియాలు, 1 చెంచా వెల్లుల్లి రెబ్బలు, 1/2 చెంచా పసుపు వేసి వేగించుకోవాలి. తర్వాత బీరకాయ ఆకులు వేసి కలుపుకొని కాసేపు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సైంధవ లవణము, 1 చెంచా నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి వేడి చేసుకోవాలి. 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా శనగపప్పు, 1/2 చెంచా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న పచ్చడి మీద వేసుకుంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచి కడుపులో ఇన్ఫెక్షన్స్, నులి పురుగులు, కడుపు నొప్పి తగ్గించి జీర్ణ వ్యవస్థని సక్రమంగా పనిచేసేలాగా చేసే బీరకాయ ఆకుల పచ్చడి రెడీ.